వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్గాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు మొక్కవని పట్టుదలతో అనేక వేదికలపైన బడుగు బలవర్గాలకు సంబంధించినటువంటి దేశ కులగణనలో జనగణనలో కులగణన చేపట్టాలని వారు చేసిన కృషి ఫలితంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి మెడలు వంచి ఈరోజు జనగణనలో కులగణన చేపట్టడం ఇది పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క విజయంగా మేము అందరం భావిస్తున్నాము. అదేవిధంగా దేశానికి రోల్ మోడల్గా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి సమగ్ర కులగణన ద్వారా 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా ఇవ్వాలని, 50% ఉన్నటువంటి సుప్రీంకోర్టులో 50% ఉన్నటువంటి రిజర్వేషన్ కటాఫ్ను పెంచుతూ 42% జమ చేస్తూ అదేవిధంగా ఉట్టిగా చట్టసభలో రిజర్వేషన్ కోసం చట్టసభల్లో బిల్లు అమలు కోసమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని ఢిల్లీలో జరిగినటువంటి బీసీ సంఘాల సదస్సులో వారు పూర్తి స్థాయిలో మద్దతు పలికి మాకు బాసగా నిలిచారు. వారి యొక్క కృషి ఫలితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి జనగణనలో కులగణన చేపట్టడం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము అందరం భావించి ఈరోజు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా బీసీ మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ప్రాంత జ్యోతిరావు పూలే మా నాన్నగారు నాగపూర్ రాజంగం గారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.